అందరికీ నమస్కారం అండి. జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ చికెన్ పకోడీ అండి. ఇది చాలా బాగుంటుంది. నాన్ వెజ్ తినే వాళ్ళకి చాలా బాగుంటుందండి. ఇది 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. చిన్న పీసులుగా కట్ చేసుకున్నాను. ముందుగా తగినంత కారం అండి, 1 అర స్పూన్ వేసాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. కాస్త రుబ్బి పెట్టుకునేటప్పుడు కొంచెం పసుపు వేస్తే అది ఎక్కువైపోయింది. అల్లం వెల్లుల్లి, తర్వాత గరం మసాలా అండి, తగినంత వేసుకోవాలండి మనం తినేదాన్ని బట్టి. దీనిలో ఇప్పుడు తగినంత సాల్ట్ వేసి మొత్తం కలపాలండి. ఇది మనం ఇంట్లో చేసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి, పిల్లలకు కూడా. ఇలా మొత్తం కలుపుకోవాలండి. చేత్తో కలిపితే చక్కగా కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి, గరం మసాలా వేసాను కదా, మొత్తం మ్యాగ్నేట్ చేసుకోవాలండి. ఇలా చేసుకుని కనీసం 1 అరగంట అన్న పక్కన ఉంచాలండి. ఫ్రిడ్జ్లో పెట్టవసరం లేదు, మామూలుగా ఉంచినా కూడా బాగానే ఉంటుంది. కట్ చేసుకునేటప్పుడు ముక్కలు చాలా చిన్నగా కట్ చేసుకోవాలండి. ఇలా మొత్తం మ్యాగ్నేట్ చేసి మూత పెట్టి 1 అర్ధ గంట బయట ఉంచాలి. ఇప్పుడు 1 స్పూన్ మైదా, 1 స్పూన్ కార్న్ ఫ్లోరు, 1 స్పూను బియ్యం పిండి అండి, 3 కూడా వేసుకోవాలి. చక్కగా క్రిస్పీగా ఉంటాయి. దీనిలోకి 1 ఎగ్ కొట్టి పోసుకోవాలండి. ఈ మొత్తం మిశ్రమాన్ని చక్కగా కలపాలండి. స్పూన్తో కన్నా కూడా చేత్తో కలిపితే బాగా చక్కగా కలుస్తుంది. మొత్తం బైండింగు చికెన్ ముక్కలకి బాగా పడుతుందండి. ఇలా మొత్తం ఎగ్గు పిండిలు 3 కదండి, మైదా, కార్న్ ఫ్లోర్, బియ్యం పిండి వేయటం వల్ల కరకరలాడుతుంది, క్రిస్పీగా కూడా ఉంటాయండి. కార్న్ ఫ్లోర్ ఏమో స్మూత్గా ఉంటుంది. ఇవన్నీ వేసి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి ఫ్రై చేసుకునే పాన్ పెట్టానండి. ఇదైతే కొంచెం వెడల్పుగా ఉంటుంది. కొంచెం ఆయిల్ కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి కదా, కొంచెం పోసినా కూడా సరిపోతుందని చెప్పి ఫ్రై చేసుకునే పాన్ పెట్టాను. ఆయిల్ వేడయింది. ఇప్పుడు చిన్న చిన్న పీసెస్గా చేసుకున్నవి ఉన్నాయి కదా చికెన్ ముక్కలు, మ్యాగ్నేట్ చేసుకున్నవి ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఒక్కొక్కటి వేయాలి. చక్కగా ఇలా ఒక్కొక్కటి మొత్తం వేసుకోవాలండి. ఈ 1/2 kg చికెన్ ముక్కలకి 2 వాయిలు అయినాయి. ఇలా మరోవైపు తిప్పుకోవాలండి. నేను కలర్స్ ఏం వాడలేదండి, ఇంట్లో కారం పట్టించిందేనండి. మేము మిరపకాయలు కొని ఆ కారం ఇంట్లోవి అన్నీ కూడా వేసానండి. లేదంటే కలర్ వేసుకుంటే రెడ్గా ఉంటుంది, మనకు కావాల్సిన కలర్స్ వేసుకోవచ్చు. కానీ కలర్స్ వాడకూడదు అంటున్నారు కదండి, అందుకని ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయినాయండి. తీసిన తర్వాత కూడా కొంచెం ఇంకా వేడి ఉంటుంది కదా, ఇంకొక కలర్ చేంజ్ అవుతుంది. ఇలా చేసుకుని గిన్నెలోకి తీసుకున్నాను కదా. మరొకసారి సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో. ఇప్పుడు ఇంకా కొంచెం ఉందండి, అది కూడా వేసేస్తున్నాను. ఇలా ఇంట్లో చేసుకున్న ఫుడ్డు పిల్లలకి మంచిది, పెద్దవాళ్ళకి కూడా మంచిదండి. ఎంతైనా కూడా ఇప్పుడు హెల్త్ పరంగా చూసుకోవాలి కదా. 3 years కరోనాతో ఇబ్బంది పడ్డారు. కొంచెం తినేవాళ్ళు నాన్ వెజ్ వారానికి 2 సార్లు అన్నా తింటే బాగుంటుందండి. ఇప్పుడు ఇలా 2వసారి కూడా చేసుకుని డీప్ ఫ్రై మొత్తం తీసేస్తున్నానండి. దీనిలోకి కాస్త జీడిపప్పు కూడా వేయించుకుని గార్నిషింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పైన కొత్తిమీర కూడా చల్లుకోవాలండి. అయిపోయిందండి చికెన్ పకోడీ. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ కామెంట్స్ చేయటం లేదండి. మరిన్ని వీడియోస్ చేయాలంటే మీరు పెట్టే కామెంట్స్ని బట్టే కదా. అయిపోయిందండి చికెన్ పకోడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.